ఈ క్వశ్చన్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే ఒక పార్టికల్ దాని మాస్ m, చార్జ్ q అన్నాడు. ఒక మాస్లెస్ స్ట్రింగ్ ఎండ్కి ఏమి ఫిక్స్ చేసామన్నాడు. దీని లెంత్ l అని అన్నాడు. ఈ పాయింట్ O దగ్గర ఈ స్ట్రింగ్ ఏమైందంటే ఫిక్స్ అయిపోయింది అన్నాడు. కానీ ఈ అరేంజ్మెంట్ని తీసుకెళ్ళి ఒక ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద ప్లేస్ చేశాడు. ఇనిషియల్గా ఇలా పెట్టాడు రెస్ట్ పొజిషన్లో. ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద పెట్టినాడంటే అర్థం ఏమంటే ఈ రాడ్ అబౌట్ పాయింట్ ఇలా రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రీగా ఫ్రిక్షన్ లేకోకుండా అని మీనింగ్. ఒకవేళ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ నేను హారిజాంటల్గా అప్లై చేస్తే అప్పుడు దీని మీద యాక్ట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల ఇలా టర్న్ అవుతున్నప్పుడు హారిజాంటల్ దగ్గరికి వచ్చేపాటికి మీన్స్ ఎక్సాక్సిస్ దగ్గరికి వచ్చేపాటికి ఎంత స్పీడ్ ఉంటుంది అని అన్నాడు క్వశ్చన్లో. ఓకే, ఏమి ఇనిషియల్గా ఇది దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమి అని అంటే ఏమి ఈ డిస్టెన్స్ రాయాలా నేను ఎక్స్ కోఆర్డినేట్ అంటే. సరే ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది అని అంటే కనుక అడ్జసెంట్ సైడ్ కాబట్టి యాంగిల్కి L cos 60 degrees అవుతుంది. సింప్లీ cos 60 1/2 కాబట్టి L/2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇలాగ టర్న్ అవుతున్నప్పుడు ఎందుకు టర్న్ అవుతుంది అని అంటే కనుక ఏమి ఎలక్ట్రిక్ ఫోర్స్ పాజిటివ్ ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ F bar విచ్ ఈజ్ ఈక్వల్ టు QE bar. ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఇది ఇలా టర్న్ అవుతుంది అనమాట. అలా టర్న్ అవుతే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట డయాగ్రామ్. ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు దీని యొక్క వెలాసిటీని నేను ఫైండ్ అవుట్ చేయాలా. ఇక్కడ ఉన్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0 ఫీల్డ్ అప్లై చేయకముందు. ఓకేనా ఏమి సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కాబట్టి రాడు ఏమి ఇప్పుడు దీని యొక్క పొజిషన్ ఏమవుతుంది అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు O ఏమి L మాత్రమే అవుతుంది. ఇంతకుముందు దీని యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ O ఏమైందంటే L/2 అయిందన్నమాట. ఇప్పుడేమో L అయిందన్నమాట. అది మీన్స్ ఏమి ఎక్స్ ఇనిషియల్ వచ్చి L/2, ఎక్స్ ఫైనల్ వచ్చి L మాత్రమే. ఓకేనా మీన్స్ ఈ ఫోర్స్ వల్ల ఇది ఎంత డిస్ప్లేస్ అయింది అని అంటే కనుక డిస్ప్లేస్మెంట్ ఈజ్ Δx ఈజ్ ఈక్వల్ టు x final minus x initial which is L minus L/2. So clearly the displacement of the charged particle due to this electric force is L/2. అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల ఇలా మూవ్ చేయడానికి ఎంత వర్క్ కన్స్యూమ్ అయింది అని అంటే ఏమి వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ మనం ఏమని రాయాలని అంటే జనరల్ ఫార్ములా వర్క్ డన్కి ఏమి అంటే కనుక ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ యాక్చువల్లీ F bar డాట్ S bar. F barకి S barకి డిస్ప్లేస్మెంట్కి యాంగిల్ 0 ఉంది కాబట్టి Fs cos thetaలో cos 0 is 1 అవుతుంది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మీన్స్ Δx. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి మనకి వర్క్ ఎనర్జీ థీరం ప్రకారము వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అందుకే ఏమని రావాలా సార్ W ఈజ్ ఈక్వల్ టు K ఫైనల్ మైనస్ K ఇనిషియల్. సార్ K ఇనిషియల్గా ఇది రెస్ట్లో ఉండింది కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే 0. ఈ పాయింట్కి వచ్చేపాటికి V వెలాసిటీ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అంటే ½ mv². సో ఈ వాల్యూస్ అన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ ఎనర్జీ థీరంలో ఏమి ఫోర్స్ ఇంటూ Δx ఈజ్ ఈక్వల్ టు ½ mv² మైనస్ 0. ఫోర్స్ వచ్చి QE అండ్ డిస్ప్లేస్మెంట్ వచ్చి L/2 ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేశాము విచ్ ఈజ్ ఈక్వల్ టు ½ mv². ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే దెన్ v² ఈజ్ ఈక్వల్ టు QE బై m into L. Then V is equal to root over QE L by m. This is the velocity with which it crosses the x-axis.